నెల్లూరు కమిషనర్ వైవో నందన్పై బీజేపీ నాయకుల ప్రవర్తన తీరు రౌడీలాగా రా దమ్ము ధైర్యం ఉంటే రా అంటూ ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలాగా ఉన్నదని, దళిత అధికారులపై దౌర్జన్యం చేస్తే సహించమని మాల ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి నేతగాని హరి తెలిపారు. బుధవారం అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కిసాన్ నగర్లో ప్రభుత్వం పోరంబోకు స్థలంలో బీజేపీ కార్యాలయాన్ని తమ విధుల్లో భాగంగా అడ్డుకోవడం జరిగిందన్నారు. దళిత అధికారి అయిన నందన్ను దౌర్జన్యంగా నీచంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అగ్రవర్ణాల అధికారులను అలాగే బీజేపీ నాయకులు మాట్లాడతారా అన్నారు. ఏ రంగంలో ఉన్నా దళిత అధికారులు వివక్షతకు గురవుతున్నారన్నారు. ఒక బీజేపీ నాయకుడు నిన్ను వదలం వెంటాడతాం అంటూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మనువాద బీజేపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. అయితే మిత్రులారా, ఈ నెల 13వ తేదీ ఓబులేస్ నందన్ గారిపై, గౌరవ కమిషనర్ గారిపై ఈ భారతీయ జనతా పార్టీ చెందిన నాయకులు ఓబులేస్ నందన్ గారు తన యొక్క ఇచ్ఛాపూర్వకంగానే తన యొక్క అనుమతితోనే ఎవరు పర్మిషన్ లేకుండా తీశారనేది అక్కడున్న బీజేపీ పార్టీ ఆఫీసు తొలగించారనేది అభిప్రాయం. అయితే గతంలోనే కాలువ పారంబోకైన ఆ కాలువ పారంబోక మీద అక్కడ ఆఫీస్ కట్టి ఉంటే ఆ ఆఫీసుని వాళ్ళకి నోటీసులు ఇచ్చి తీసేయడం జరిగింది. అంతే తప్ప వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు. ప్రభుత్వ అధికారులు స్వతంత్రంగా పనిచేస్తారు. ప్రభుత్వ అధికారులు వాళ్ళ యొక్క స్వతంత్రంగా పనిచేసే హక్కు కోల్పోతే ఇంకెక్కడ పనిచేస్తారు? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ఆఫీసర్ల మీద, లేదా ఉద్యోగుల మీద, లేదా మనుషుల మీద ఈ విధంగా మానసికమైన దాడి చేయడం అనేది ఒక హేయమైన చర్య. భౌతిక దాడి కంటే కూడా మానసికమైన దాడి చాలా ఘోరమైన చర్య. కానీ ఈ దాడిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. అలాగే కమిషనర్ గారు ఏమైనా అవినీతి చేస్తున్నారా? మనం అనుకుంటే గతంలో గూడూరులో పనిచేశాడు, నెల్లూరులో పనిచేశాడు. ఈ నెల్లూరులో పనిచేసినప్పుడు కూడా మొన్న ఎక్కువ ఏదైతే హౌస్ ట్యాక్సెస్ ఉన్నాయో, కుళాయి ట్యాక్సెస్ ఉన్నాయో ఎక్కువ ప్రజల దగ్గర నుంచి వసూలు చేశాడు. స్వచ్ఛందంగానే పనిచేశాడు. చాలా హానెస్టీగా పనిచేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా ఒక అవార్డు తీసుకోవడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి అవార్డు ఇచ్చాడంటే హానెస్ట్ ఆఫీసర్ అనే కదా, మంచి ఉద్యోగనే కదా. అలా కాకుండా ఏదో అవినీతి చేశాడు, కరప్షన్ చేశాడని ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు తగవు. విమర్శలు అనేది కామన్. కానీ ఇదేంటి వివక్షతాపూర్వకంగా, కక్షపూర్వకంగా ఒక షెడ్యూల్ కులాలకు చెందిన అధికారిని ఈ విధంగా మానసిక దాడులు చేయడం అనేది ఒక ఘోరమైన చర్య. ఈ విషయాన్ని మేము అన్ని సంఘాలతో పాటు మేము కూడా ఖండిస్తున్నాం. దీన్ని ప్రతిఘటిస్తాం కూడా. భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ జై భీమ్. అందరికీ జై భీమ్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఏ అధికారులైనా కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేయకుండా ఉండడానికి వాళ్ళని భయభ్రాంతులు చేసి మానసిక ఒత్తిడికి గురి చేసే విధంగా బెదిరిస్తూ అధికారులను ఈ విధంగా పబ్లిక్ లో ప్రశ్నించడం అనేది మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఒక కమిషనర్ కి జరిగినటువంటి అవమానం అయితే కాదు. ఎందుకంటే యావత్ భారతదేశంలో షెడ్యూల్ కులాల వాళ్ళు ఉన్నతమైన చదువులు చదవకూడదు, ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగాలు చేయకూడదు, ఒక పదవుల్లో అవరోధించకూడదు అనేటువంటి ఒక హెచ్చరికగా బెదిరిస్తూ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే భవిష్యత్తులో గతంలో ఇలాగే మన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారిని కూడా ఒక ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఇదే విధంగా విమర్శించారు. అంటే షెడ్యూల్ కులాల వాళ్ళు, షెడ్యూల్ తెగల వాళ్ళు ఉన్నతమైనటువంటి ఐఏఎస్ పదవులు అవరోధించకూడదా? వాళ్ళు ప్రజలకు సేవ చేయకూడదా? వాళ్ళు చేసిన తప్పు ఏమిటి? వాళ్ళని ఈ విధంగా పబ్లిక్ లో ఇట్లా మాట్లాడడం వల్ల ఈరోజు ఒక కమిషనర్ కాదు, వాళ్ళకున్నటువంటి ఒక క్యారెక్టర్ ని, వాళ్ళకున్నటువంటి ఒక పదవిని కించపరిచినట్టు రేపు భవిష్యత్తులో భావితరాల వాళ్ళు ఇలాంటి పదవుల్ని అవరోధించాలన్నా, ఇలాంటి ఉద్యోగాలు చేయాలన్నా కూడా భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఏదైతే కమిషనర్ గారిని అన్నారో ఆ మాటని వెనక్కి తీసుకొని ఆయనకి క్షమాపణ చెప్పాలని మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా పూర్తిగా ఖండిస్తున్నాము. థ్యాంక్ యూ. జై భీమ్. నా పేరు దాస సంపూర్ణమ్మ, అడ్వకేట్.